కరీంనగర్లో నెంబర్ 1 ది బెస్ట్ సెలూన్ అంటే మాన్సూన్ సెలూన్. కోర్టు సర్కిల్ దగ్గర 9570111444. పెళ్లి చేసుకునేటువంటి యువతులకు 2 వీలర్ ఇస్తాను దొరకనిచ్చారా? 2 వీలర్ ఇస్తాను దొరకని వచ్చిందా? మీ బంధువులకు, మీ చుట్టాలకు, పక్క జిల్లాలో, బాబులలో, నలుగురులో వచ్చిందా? 1,00,000 రూపాయలు పెళ్లికి ఇస్తాను ఇచ్చిరా? తులం బంగారం ఇస్తాను ఇచ్చిరా? ఏ హామీ ఇవ్వకుండా మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ బియ్యం ఇస్తామని చెప్పింది. ఏ ఒక్క రేషన్ షాప్లోనైనా కూడా 1 రూపాయలు ఇస్తున్నారా బియ్యానికి? కరోనా వేస్తారా? ఏ ఒక్క స్కీమ్ కూడా 6 పథకాలు, ముఖ్యమైనటువంటి 6 పథకాలలో ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చలేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. గద్దెనెక్కేంత వరకు ప్రతి ఒక్క హామీ, నోటికి వచ్చిన ప్రతి ఒక్క హామీని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు అడిగితే మాత్రం మా దగ్గర నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, గతంలో ఉండేటువంటి కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేశారు, నేను ఎక్కడి నుంచి అంటాడు, ఎక్కడి నుంచి చేస్తాను ముఖ్యమంత్రి గారు. ఏ ఉద్దేశంతో అయితే మరి భారతీయ జనతా పార్టీ సమావేశం ఈ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినారో వారు పూర్తిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు చూస్తూ ఉంటే వారు ప్రకటిస్తున్నటువంటి ప్రణాళికలు కానీ, స్కీములు కానీ చూస్తూ ఆలోచనతో వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారని అర్థమవుతా ఉంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిందని చెప్పి మన పెద్దలు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగానే భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను, ఈరోజు కరీంనగర్ నగరంలో ఎవరికైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే హక్కు ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పిస్తున్నాను. ఏ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే హక్కు కూడా లేదు, నైతిక హక్కు కూడా లేదు. ఈ రోజు అధికారంలో 16 మాసాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి 1 రూపాయి నిధులు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక లైట్ కానీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ రోజు వరకు 16 మాసాల్లో లేదు. గతంలో 10 సంవత్సరాలు మరి భారతీయ రాష్ట్ర సమితి అధికారం ఉన్నప్పటికీ కూడా మరి స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ నగరాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే కరీంనగర్ నగరానికి నిధులు రావడం కానీ, కరీంనగర్ నగరం ఈ రోజు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కరీంనగర్ నగరానికి దాదాపుగా 800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు కరీంనగర్ లో ఉన్న ప్రతి రోడ్డు కానీ, ప్రతి లైట్ కానీ, ప్రతి డ్రైనేజ్ కానీ, ఈ రోజు తాగుతున్న మంచినీరు కానీ, ప్రతిరోజు తాగుతున్న మంచినీరు కానీ, 24 గంటలు తాగుతున్న మంచినీరు కానీ, రాబోయే రోజుల్లో విలీన గ్రామాలకు కూడా ఏదైతే తాగబోతున్నటువంటి మంచినీరు కానీ అన్నింటిలో కూడా ప్రతి పైసా కూడా మన నాయకులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చిన నిధులే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆ రోజు కనుక 2019 నుంచి ఈ రోజు వరకు నిధులు కనుక రాకపోయి ఉంటే ఈ రోజు కరీంనగర్ గత 60 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఈ కరీంనగర్ ఉండే పరిస్థితి అని చెప్పి తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యతగా 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఈ రోజు 2020కి ముందు ఏ విధంగా ఉండే కరీంనగర్, 2020 తర్వాత కరీంనగర్ ఏ విధంగా ఉందని మీ అందరి కళ్ళ ముందర కనబడతా ఉన్నది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేసిన మనకు తప్పితే ఎవరికి ఓటు హక్కు అడిగే హక్కు ఉంటుందో మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కావచ్చు, గతంలో కార్పొరేటర్ గా పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటు వేయడానికి సన్నిధంగా ఉన్నారు. ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే దీనికి సాక్ష్యం. అధికార పార్టీ 100 కోట్ల రూపాయల నిధులు పెట్టినా కూడా, ఇంటింటికి తిరిగి ఓటుకు డబ్బులు పంచినా కూడా మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించినట్టే దానికి కారణం మన పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, మన పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, మన కరీంనగర్ నగరంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ప్రజలందరికీ తెలుసు మనం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. భారతీయ జనతా పార్టీ ద్వారానే మరి న్యాయ
బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలోనే ఈ రోజు అభివృద్ధి కొనసాగుతుందని చెప్పేసి ప్రజలందరికీ తెలిసింది కాబట్టి మనందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మళ్ళీ కలవలి మాటలు చెప్తా ఉన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా కరీంనగర్ లో అధికారంలో ఉండి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ లో రూపాయి పెట్టలేదని. బడ్జెట్ లో రూపాయి పెట్టడం కాదు, పెట్టే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసి నువ్వు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నటువంటి నాయకులు మళ్ళీ మోసపూరిత మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు అభివృద్ధి చేసినాం కాబట్టి మనందరం కూడా డివిజన్లలోకి వెళ్ళాలి. ఇప్పుడే పెద్దలు వాసాల రమేష్ గారు చెప్పిండ్రు, ఎన్నికలు వచ్చినప్పుడే ఓటర్ లిస్టు చూడడం కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల దగ్గరికి వెళ్ళడం కాదు, ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు పలకరించడం కాదు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనం ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో మన ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతి రోజు కూడా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఈ సమస్య ఎందుకు పరిష్కరించడం లేదు, ఈ సమస్య పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి సర్వగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కరీంనగర్ నగరంలో గత 16 మాసాలుగా ఆగిపోయినటువంటి పనులు చాలా ఉన్నాయి. 132 కోట్ల రూపాయలతో పనులు చేపడితే చాలా చోట్ల కూడా రోడ్లు తవ్వి ఓరీలు తవ్వి పని చేయకుండా వదిలిపెట్టినటువంటి రోడ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా, ఈ సమావేశం సందర్భంగా. ఎందుకంటే ప్రజల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసుకుంటూ సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ కూడా మన ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకు కొండంత అండగా బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. వారి నాయకత్వంలో ప్రజలందరూ విశ్వాసం ఉంది. బండి సంజయ్ గారు అభివృద్ధికి చేస్తామని ఆలోచన వచ్చినప్పుడు గత 6 సంవత్సరాల అభివృద్ధి నిదర్శనంగా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మనం తప్పకుండా కూడా పూర్తి విశ్వాసం ఉంది, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మన వైపు ఉన్నారని చెప్పి. మరి మనం కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా కృష్ణారెడ్డి గారు కావచ్చు, మరి వాసాల రమేష్ అన్న కావచ్చు, వాసంత్ అన్న కావచ్చు, డి శంకరన్న గారు వారి అనుభవంతో చెప్పినారు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలు గెలిచే వ్యక్తికి పార్టీ కూడా తప్పకుండా కూడా గుర్తింపిస్తుంది. పార్టీ కూడా తప్పకుండా ఈ రోజు నగరపాలక సంస్థ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాబట్టి మనందరం కూడా ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారు లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున మన నాయకులు, మన కార్యకర్తలు, ముఖ్యులందరూ వచ్చిందంటే అందరికి ఎంత పట్టుదల ఉందో మీకు అందరికి అర్థమవుతా ఉన్నది. మనకు బండి సంజయ్ గారి దీవెనలు ఉన్నాయి, మన ఆశీస్సులు ఉన్నాయి, పార్టీ అండదండలున్నాయి. అది ఒకటే సరిపోదు. మనందరం కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. 24 గంటలు ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ఉండాలి. 24 గంటలు ప్రజలు మన సమస్యలను తీర్చే ప్రయత్నం చేయాలి. తీరని పరిస్థితి ఉంటే, తీర్చలేని పరిస్థితి ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి, లేకపోతే మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు తప్పకుండా కూడా రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు 66 స్థానాలను, ఇప్పుడు 66 స్థానాల్లో 40కి పైగా స్థానాలు గెలిచేటువంటి శక్తి ఈ రోజు నగరంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఎందుకంటే దీనికి నిదర్శనంగా ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఏకతాటి పైన ఉన్నారు. ఏకతాటి పైన ఈ రోజు పట్టుదలతోటి మనం గెలవాలనే ఆలోచనతోటి కృతనిశ్చయంతోటి ఉన్న నాయకత్వం మనకు ఉంది. కాబట్టి తప్పకుండా కూడా ఈ రోజు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. నేను సవాల్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా దాటే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టుగా చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఎంత లేపినా లేచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వమే లేదు కరీంనగర్ లో. కాంగ్రెస్ పార్టీని విశ్వసించే నాయకులే లేరు, ప్రజలే లేరు కరీంనగర్ లో. కాబట్టి ఈ రోజు చాలా గ్రౌండ్ క్లియర్ గా ఉన్నది. మనకున్న నాయకుల మీద విశ్వాసం కావచ్చు, మన బండి సంజయ్ గారు ఉన్న ప్రజల్లో పలుకుబడి కావచ్చు, ప్రజల్లో బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తప్పకుండా గెలిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇదే నమ్మకంతో, ఇదే విశ్వాసంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పిండ్రు, తప్పకుండా కూడా మీరు డివిజన్ వైజ్ గా కార్యక్రమాలు చేపట్టండి. డివిజన్ వైజ్ గా కార్యక్రమాలు చేపడితే ఆ డివిజన్ లో ప్రతి సమస్యను కూడా మనం పరిష్కరించే సమస్య ఉంటే పరిష్కరిస్తాం, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాం. అసమర్థ ప్రభుత్వం చేయలేకపోతా ఉన్నది. 16 మాసాలుగా కరీంనగర్ నగరంలో 1 రూపాయి కూడా శాంక్షన్ ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి కరీంనగర్ మీద ఎంత అశ్రద్ధ ఉందో అనే విషయాన్ని కూడా మనం బయట పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి
టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు వారి స్వార్థం తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితులు లేరు. ఈ రోజు వాళ్ళు చేద్దామన్నా కూడా చేసే శక్తి వాళ్ళకు లేదు, చేసే సామర్థ్యం వాళ్ళకి లేదు. కాబట్టి ఈ రోజు ఏదైనా చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా మన ఒక భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వమే. కాబట్టి మనందరం కూడా ఇవన్నీ విషయాలను ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా కరీంనగర్ కార్పొరేషన్ మీద ఎగరేసేంత వరకు కూడా ఎవరు కూడా విశ్వసించదని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించేందుకు కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు ముగిస్తాను. జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.